అందరం కూడా ప్రార్థన చేసుకొని మరి ఈ సంవత్సరము యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినము మనం సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ప్రార్థన ద్వారా ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్ను మనం ప్రారంభించుకుందాం. మహా గనుడవు తండ్రి, గొప్ప దేవుడవు ప్రభా, ఈ లోకానికి వచ్చిన దేవుడవు ప్రభా, కన్యక మరియందు జన్మించి దేవా, ఈరోజు మేమందరము కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. భయంకరమైన పాపము నుండి, భయంకరమైన శాపము నుండి, భయంకరమైన రోగముల నుండి ప్రభా, భయంకరమైన మరణము నుండి ప్రభా మమ్మల్ని విడిపించిన దేవుడో ప్రభా, ప్రతి ఒక్కరికి తండ్రి నీవిచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. తండ్రి, ఎవరో గొప్పగా ఘనపరచబడాలని ఏమీ లేదు ప్రభా. వి ఆల్ ఆర్ యువర్ ఫ్యాన్స్ ప్రభా, బికాజ్ యూ సేవ్డ్ అస్ ప్రభా. నాయనా, నీవే మహిమపరచబడాలి, నీవే ఘనత చెందబడాలి ప్రభా. ప్రతి తలాంతుని కూడా ప్రభా వారు చేస్తుండగా నీ అభిషేకం వారిపై కుమ్మరించండి. ఆరాధనలో, పాటలలో, డాన్సింగ్లో, వాక్యంలో, మోటివేషన్లో, ఎవ్రీథింగ్, ఈవెన్ ఫెలోషిప్, డిన్నర్లో, ఈవెన్ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా సురక్షితంగా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హలో సైన్ ఫ్యామిలీ, హౌ ఆర్ యు ఆల్? ఏం వినిపించట్లే నాకు. తినేసి రాలేదా ఎవ్వరు? ఇక్కడ తిందామని వెయిట్ చేస్తున్నారా? ఒక్కసారి అందరం గట్టిగా హల్లెలూయా అని చెప్దామా? ఒక్కసారి గట్టిగా. ఓన్లీ యూతే వచ్చినారా అనుష్? యూత్ ఒకటే మాకు వద్దు కదా, మాకు చర్చ్ మొత్తం కావాలి. ఒక్కసారి గట్టిగా. ఓకే, ఇప్పుడు మాత్రం కిడ్స్ ఇంకా యూత్ వచ్చినారు. ఇటైతే ఎవ్వరు రాలే, పడుకున్నారు అందరూ. చెప్పండి హల్లెలూయా. Come on everybody, once again, hallelujah. Are you excited? Kids అయితే చాలా ఎక్సైట్ ఉన్నారు. తెలిసిపోతుంది కదా అనుష్? వీళ్ళు దుమ్ము దులిపిస్తారా మీరు? అంతే కదా. ఓకే, సో ఈరోజు ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి చెప్పురా. నీకు తెలీదా? నీకు చెప్పినా కదా ఆల్రెడీ. నేను మర్చిపోయాను. ఒకసారి అట్లా ఎట్లా మర్చిపోతావా అనుష్? యాంకరింగ్ చేస్తూ మర్చిపోతావా నువ్వు? నాకు కొంచెం మతిమరు పక్క. మరి పిలిచేద్దామా డైరెక్ట్గా పిలిచేద్దాం. ఇంకెందుకు లేట్? లెట్ us వెల్కమ్ సైన్ కిడ్స్. వినిపించట్లేదా? Zion kids, everybody come on the stage. There may be giants in the land. Ooh, Lord, you take my hand. There may be trials all around, but strength I've found. You know my name, you know my heart.
చప్పట్లు కొట్టొచ్చేమో. ఇంతేనా మన అప్రిసియేషన్ సైన్ కిడ్స్ కోసం? ఇంకా గట్టిగా చెప్పండి స్టోరీ ఒకటి. చెప్తావా? నిజంగా చెప్తా. ఏం చెప్తావు? అనగనగనగా ఏమైందంటే ప్లీజ్ అక్కడికి ఆపేసి. నేను చెప్తా. వద్దురా, మన సైన్ కిడ్స్ ఇంకా బాగా చెప్తారు. టాలెంట్ తొక్కేస్తా. Hallelujah. Praise God. నా name is Aaron. Jesus peresis present me. ఎట్లా చూసేసిందో చెప్తాను. ఒక్కరోజు జీసస్ దగ్గరికి కొంతమంది వచ్చిండు. పెలసిస్ ప్రెసెంట్ మీ మంచం పైకెట్కి తీసుకొచ్చిండు. అక్కడ ఎక్కమంది ఉన్నారు. అక్కడ లోపలికి వెళ్ళడానికి బేస్ లేదు. ఇంటిపై నుంచి తారు కట్టి మంచం కిందకి దించి అప్పుడు నీకు క్షమిస్తాను, నువ్వు లేచి ఇంటికి వెళ్ళిపో అన్నిండు. అమ్మ లేచి హ్యాపీ ఇంటికి వెళ్ళిపోయిండు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఆల్. చాలా బాగా చెప్పండి. నేను అనుకుంటే బాగా చెప్తా. నేను ఇప్పుడు చెప్పా. నువ్వు చిన్నప్పుడు బాగా చెప్తుండేరా, నువ్వు కూడా వాళ్ళంత ఉన్నప్పుడు. ఇప్పుడు కాదా? ఇప్పుడు కాదు. ఇప్పుడు చెప్పనా? వద్దులే, మరి? నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏముందిరా? బోయినపల్లి తెలుసా? మనకు ఇంకో బ్రాంచ్ ఉంది. ఉందా మనకి? ఇంకో బ్రాంచ్ ఉందా? అక్కడ క్వైర్ టీమ్ ఉంది. వాళ్ళు ఇప్పుడు క్వైర్ సాంగ్స్ పాడతారు. ఓహో, అయితే వినేద్దామా? ఎస్. ఓకే, సో లెట్ us వెల్కమ్ బోయినపల్లి టీమ్.
హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పొచ్చేమో, హల్లెలూయా. నెక్స్ట్ ఏంటి అనుష్? నెక్స్ట్ మన జయాన్ కిడ్స్ మెమరీ వర్స్ ఉంది. చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా చెప్తారు, చూస్తావా అక్క? వై నాట్? కానీ 1 సెకండ్, వాళ్ళని పిలుస్తున్నావు కానీ దానికన్నా ముందు నువ్వు ఒక మెమరీ వర్స్ చెప్పురా. నేనా నెట్టిరికిచ్చావంట అక్క. చెప్పురా, అందరు ఆ, వింటారు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. వద్దురా, అది ఇంకోటి మెమరీ వర్స్ అడిగినారా? ఇంకోటి చెప్తా, గుర్తొచ్చింది. నీ పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో దేవుడిని అది కూడా కాదా? వద్దురా ప్లీజ్, చెప్తాను అక్క. వద్దు, నాకు మెమరీ వర్స్ కావాలి. సర్లే, వాళ్ళే చెప్తారు చూడు. పిలుద్దాం అయితే. లెట్స్ కాల్ దెమ్. ఆద్విక. మరి ఇప్పుడు మెమరీ వర్డ్స్ చెప్తున్నా. ఫియర్ నాట్, హోల్ అండ్ బీ గ్లాడ్ అండ్ రిజాయిస్, ఫర్ ద లార్డ్ హ్యాస్ డన్ మార్వెలస్ థింగ్స్. Joel 2:21. Thank you. Praise the Lord. My name is Samara. Today I am going to tell memory words. So what does the scripture say? Abraham believed in God and it's all counted into righteousness. Romans chapter 4 verse 3. Praise the Lord everyone. My name is Anshi. Today I am telling memory verses. మార్క్ సువార్త 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఎవరు తినలేదు అనుకోండి మధ్యాహ్నం. గట్టిగా ఎవరు చెప్తలే. ఒక్కసారి గట్టిగా హల్లెలూయా. అదే అమ్మయ్య, ఇప్పుడు లేచారా. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ మరి గర్ల్స్ ఆడ కూర్చున్నట్టున్నారు చూడు. కూర్చున్నారా? ఉన్నారా గర్ల్స్? మంచి మంచి ఫ్రాక్స్ వేసుకుని కూర్చున్నారు చూడు. పిలిచేద్దామా మరి వాళ్ళని? లెట్స్ వెల్కమ్ జయాన్ గర్ల్స్ ఫర్ ద బ్యూటిఫుల్ డాన్స్. కమ్ ఆన్ గర్ల్స్. है दुनिया का राजा यस्सु, है दुनिया का राजा यस्सु, साथ है तेरे वो न अब तू रो, कि यस्सु तुझे प्यार करता, ओ यस्सु मुझे प्यार करता, वो सबसे है प्यार करता। आज खुशियां मनाओ लोगो, ओ यस्सु तुझे प्यार करता, ओ यस्सु मुझे प्यार करता, वो सबसे है प्यार करता। आज खुशियां मनाओ लोगो। अपनी जासूली पे देके अपनी जासूली पे देके प्यार किया सबको, न अब तू रो, कि यीशु तुझे प्यार करता, ओ यीशु मुझे प्यार करता, वो सबसे है प्यार करता। आज खुशियां मनाओ लोगो, ओ यीशु तुझे प्यार करता, ओ यीशु मुझे प्यार करता, वो सबसे है प्यार करता। आज खुशियां मनाओ लोगो। वो मेरी चट्टान हमेशा, वो मेरी चट्टान हमेशा है सहारा वो, न अब तू रो, कि यीशु तुझे प्यार करता, ओ यीशु मुझे प्यार करता, वो सबसे है प्यार करता। आज खुशियां मनाओ लोगो, ओ यीशु तुझे प्यार करता, ओ यीशु मुझे प्यार करता, वो सबसे है प्यार करता। आज खुशियां मनाओ लोगो।
है खुदा का एक ही बेटा, है खुदा का, है खुदा का एक ही बेटा, बन गया तेरा वो, न अब तू रो कि यीशु तुझे प्यार करता, हे यीशु मुझे प्यार करता, वो सबसे है प्यार करता, आज खुशियां मनाओ लोगो, ओ यीशु तुझे प्यार करता, ओ यीशु मुझे प्यार करता, वो सबसे है प्यार करता, आज खुशियां मनाओ लोगो। ओ यीशु तुझे प्यार करता। అంతేనా మీ చెప్పట్లు? వాట్ ఆర్ రాకింగ్ పర్ఫార్మెన్స్ బై సయన్ గర్ల్స్. ఇంకా గట్టిగా చప్పట్లు పెట్టి అప్రిషియేట్ చేద్దామా వాళ్ళ ఎఫర్ట్స్కి. అక్క డ్యాన్స్ అయిపోయింది అక్క, పాటలు పాడారు అక్క. నాకు ఏదో కొడుతుంది అక్క, ఇంకోటి ఉండాలి అక్క ఒకటి. ఇంకేం అది అప్పుడే తిన్నారా అభి అన్న? అప్పుడే తింటావా? టైం అవ్వలే అభి అన్న. మీ అందరికి ఆకలేస్తుందా? ఇంకా చాలా ఉన్నాయి మనకి. నాకు ఎవరైనా స్టోరీ చెప్పగలరా అక్క? చెప్తారా అక్క స్టోరీ? చెప్తారు, ఎందుకు చెప్పారు? మన సాయన్కి సూపర్ టాలెంటెడ్. ఎవరు? మన మధ్యలో సుజయ్ ఉన్నాడు కదా, పిలిచేద్దామా? ఓకే, లెట్స్ వెల్కమ్ సుజయ్. కమ్ ఆన్. మన శుభ సాయంత్రం. నా పేరు సుజయ్. నేను ఈరోజు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఒకరోజు యేసయ్య ప్రార్థన చేసుకుందామని ఒంటరిగా వెళ్తారు. వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేసరికి శిష్యుల దగ్గర ఎక్కువ మంది జనం ఉంటారు. యేసయ్య అప్పుడు ప్రసంగం మొదలు పెడతారు. ప్రసంగం మొదలు పెట్టిన తర్వాత కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. యేసయ్య ప్రసంగం చెప్పిన తర్వాత కనికరపడి శిష్యుల్ని పిలిచి వాళ్ళందరికీ భోజనం సిద్ధం చేయమంటారు. శిష్యులప్పుడు యేసయ్య మా దగ్గర ఏమీ లేదు, చూస్తుంటే చాలా మంది ఉన్నారని చెప్తారు. యేసయ్య అప్పుడు భోజనం కోసం వెతకండి చెప్తారు. అప్పుడు ఒక చిన్న బాబు వచ్చి తన దగ్గర ఉన్న 2 చేపలు 5 రొట్టెలు శిష్యులకు ఇస్తాడు. యేసయ్య ప్రార్థన చేసి వాటిని ముక్కలుగా చేసి గంపెలో వేస్తారు. తర్వాత గంపలన్నీ నిండుగా ఉంటాయి. శిష్యులు అప్పుడు ఆ చేపలను రొట్టెల్ని మొత్తం అందరికి పంచి పెడతారు. మొత్తం అందరు తిన్న తర్వాత కూడా 12 గంపలు మిగులుతాయి. ధన్యవాదములు. ఓకే, చిన్నపిల్లల మెమరీ వర్సెస్ అయితే వినేసినాం మనము. నెక్స్ట్ కొంచెం పెద్దవాళ్ళ మెమరీ వర్సెస్ విందామా? లెట్స్ వెల్కమ్ శౌర్య. Praise the Lord. Hello everyone, my name is Shaurya. Today I'm gonna tell memory verse. Hebrews chapter 11 verses 1 to 3. Faith shows the reality of what we hope. It shows the things we cannot see. Through their faith, the people of days in old got a good reputation. By faith we understand that the entire universe created by Lord, that what we see now has not anything had been seen. Thank you. చప్పట్లు కొడదామా? నెక్స్ట్ కార్తిక. Praise the Lord everyone, my name is Kartika. Today I'm going to tell a memory verse. Do you not know that you are the God's temple and that God's spirit dwells in you? If anyone destroys God's temple, God will destroy him. For God's temple is holy and you are that temple. Thank you. అప్పుడే మరి చూపిస్తారా వాళ్ళు? వాళ్ళు రెడీగా ఉన్నారు కూర్చొని. బాయ్స్, ఆర్ యు రెడీ? కమ్
किया, तेरी दया ने मुझे न छोड़ा, आसरा करने वालों को लज्जत न किया, तेरी दया ने मुझे न छोड़ा। खाली हाथ में यहाँ तक आया, तूने मुझको दो दल बनाया, खाली हाथ में यहाँ तक आया, तूने मुझको दो दल बनाया। एल एलो है, एल एलो है, एल एलो है, स्तुति करूँगा। एल एलो है, एल एलो है, एल एलो है, स्तुति करूँगा। காயப்பட்டு நின்றேன், கண்ணீரில் சென்றேன், கலங்கின எனக்காக இறங்கி வந்தீர். காயப்பட்டு நின்றேன், கண்ணீரில் சென்றேன், கலங்கின எனக்காக இறங்கி வந்தீர். உடன்படிக்கை என்னோடு செய்து இழந்திட்ட யாவையும் திரும்ப தந்தீர். உடன்படிக்கை என்னோடு செய்து இழந்திட்ட யாவையும் திரும்ப தந்தீர். எல் எல்லோகே, எல் எல்லோகே, எல் எல்லோகே, உம்மை துதிப்பேன். எல் எல்லோகே, எல் எல்லோகே, எல் எல்லோகே, உம்மை துதிப்பேன். மாபூமணி மாபூமசா மாபூமணி மாபூமசா ரிகாரி நிசா சரிகாசா ரிகாரி நிசா సమకమపా రిగారి నిసా సరిగాసా నీమపా ప్రియులందరూ విడచిపోయినా ప్రియమైనవన్నీ నాకిచ్చితివే. ప్రియులందరూ విడచిపోయినా ప్రియమైనవన్నీ నాకిచ్చితివే. పరదేశిగా నేనున్న చోటే స్వాస్థ్యముగా నాకు మార్చితివే. పరదేశిగా నేనున్న చోటే స్వాస్థ్యముగా నాకు మార్చితివే. ఎల్ ఎలోహే, ఎల్ ఎలోహే, ఎల్ ఎలోహే, నిన్నే స్తుతింతును. ఎల్ ఎలోహే, ఎల్ ఎలోహే, ఎల్ ఎలోహే, నిన్నే స్తుతింతును. நம்முடைய சொந்த ஜனங்களுக்கு முன்பதாக நம்முடைய அழிவை காண நினைத்த எதிரிகளுக்கு முன்பதாக கர்த்தர் நம்முடைய தலைகளை உயர்த்தி வைத்திருப்பது உண்மை என்று சொல்லுகிறவர்கள் என்னோடு சேர்ந்து அவரை பாடி துதிப்பீர்களா? ஏல் எல்லோகே, ஏல் எல்லோகே, ஏல் எல்லோகே, உம்மை துதிப்பேன். एल एलोहे, एल एलोहे, एल एलोहे, स्तुति करूँगा. एल एलोहे, एल एलोहे, एल एलोहे, स्तुति करूँगा. एल एलोहे, एल एलोहे, एल एलोहे, स्तुति करूँगा. Jacob went empty-handed, but the Lord brought him back with 2 camels of blessing. As you listen to this song, the Lord shall remove your emptiness and you shall overflow. You shall be blessed in the name of Jesus. అందరికీ శ్రీ యేసుండు జన్మించు, రాజులకు రాజు పుట్టని అవే తెలుసు అనుకుంటా. చింత లేదు. ఆంటీ వాళ్ళు చెప్పేస్తున్నారు అక్కడ. ఇటు సైడ్ నుంచి ఇటు ఎవరికి తెలియదా? ఓల్డ్ క్రిస్మస్ ఓల్డ్ సాంగ్స్. క్రిస్మస్ సాంగ్స్. పాటలు ఓల్డే కానీ పీపుల్ ఓల్డ్ కాదండి. తొందరగా వచ్చేస్తారు, స్పీడ్గా వచ్చేస్తారు అక్కడ. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలండి. సైన్ ఫెలోషిప్ జరుపుతున్న మీకు క్రీస్తు యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు ప్రైజ్ వర్షిప్ చేసుకున్న ముందు చిన్న వాక్యం చదివి ప్రారంభిద్దామండి. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనం నుండి 31వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడినది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు.
మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టేవదను. రక్షకుడు ఉదయించినాడట. థర్డ్ సాంగ్. చప్పట్లు. రక్షకుడు ఉదయించాడు మన కొరకే. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. వచ్చిన వాళ్ళు పాట జాయిన్ అవ్వండి, రాని వాళ్ళు విని జాయిన్ అవ్వండి హృదయంతో.
shoulder, and his name shall be called Wonderful Counselor, the Mighty God, the Everlasting Father, the Prince of Peace. యెషయా 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. నాకు తెలిసి ఈ పాట అందరికి వస్తుంది, అందరూ పాడాలి, అందరూ చప్పట్లు కొట్టాలి, ఫుల్ వాయిసెస్ వినబడాలి. లెట్స్ ఆల్ గ్లోరిఫై జీసస్. సింగ్ దిస్ సాంగ్. స్తుతించుడి
ఒకసారి చప్పట్లు కొట్టి అప్రిషియేట్ చేద్దామా? Come on, let's call upon Nayonika. Put away your former way of life, your old self, which is corrupted and with deceitful desires, and to be renewed in the spirits of your mind. And you must put on your new self, which is according to the likeness of God, in true righteousness and holiness. Ephesians 4:22-24. Thank you. Let's welcome Bhumika. Praise the Lord, everyone. My name is Bhumika. I am going to tell a memory verse. Psalms 1st chapter, 1st verse to 6th verse. Blessed is the one who does not walk in step with the wicked, not the sinners in the sinners' stake, nor sit in the way of the righteousness. The delightful of the Lord is righteousness. That person is like a tree planted by streams of water and yield its fruits in its season. That person is like a tree planted by streams of water and yield its fruits in its season. However, they do purpose not so the wicked. They are like chaff that the wind drives away. Superb. Let's appreciate their efforts. నెక్స్ట్ ఏంటి అనుష్? ఇప్పటి వరకు ఐదారునగర్ డాన్సులు చూశారు, వాళ్ళ ఎనర్జీ చూశారు. ఇప్పుడు బోయినపల్లి ఎనర్జీ చూద్దాం ఒకసారి. చూసేద్దాం. లెట్స్ ఇన్వైట్ బోయినపల్లి డాన్సర్స్. వెలుగులతో లోకమంత నిండనే నిండిపోయేనే, తన రాకతో పుడమి పొంగిపోయేనే లోకాలనే లేని యేసయ్య పుట్టాడని ఊరూరా తిరిగి చెప్పాలయ్యా. గుండెలోని బాధను తీసి కందులేసి ఆడాలయ్యా. మనమంతా కలిసి పండుగ చేద్దాము. మనమంతా కలిసి జనన వార్త చాటి చెప్పేనే, లోకరక్షకుడు నేడు పుట్టాడని. బాధలన్నీ పోయే సంతోషం నిండెనే, మెస్సయ్య మా కోసం వచ్చాడని. పాత బ్రతుకులన్నీ కొత్తగా మార్చే యేసయ్య మా కోసం పుట్టాడని. పండుగ చేద్దాము మనమంతా కలిసి పండుగ చేద్దాము. మనమంతా కలిసి బెత్లహేములోనంట సందడి, పశువుల పాకలో సందడి, దూతలు వచ్చేనంట సందడి, పాటలు పాడేనంట సందడి. రారాజు పుట్టేనని సందడి, మహారాజు పుట్టేనని సందడి. రారాజు పుట్టేనని సందడి, మహారాజు పుట్టేనని సందడి. చేశారంట సందడి, చేయబోదాము సందడి. చేశారంట సందడి, చేయబోదాము సందడి. హ్యాపీ Christmas, wish you a happy Christmas. Merry Christmas, wish you a Merry Christmas. అర్ధరాత్రిలో సందడి చేద్దామా, చుక్కను చూచి సందడి చేద్దామా. దారి చూపగా సందడి చేద్దామా, గొర్రెల విడిచి సందడి చేద్దామా. దారి చూపగా సందడి చేద్దామా, గొర్రెల విడిచి సందడి చేద్దామా. పై మరచి
మది నిండా సందడి చేద్దామా, మన కొరకు పుట్టేనని సందడి చేద్దామా, శాలల చేరి క్రీస్తును చూచి సంతోషించి సందడి చేద్దామా. సందడే సందడి 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 సందడే Happy, happy Christmas, Christmas. Wish you a happy Christmas. Merry, Merry Christmas, Christmas. Wish you a Merry Christmas. అందరికీ చెప్పాను కదా, ఇన్వైట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అని. మరి నేను కూడా చేయాలి కదా, కనబడలేదని నేను కూడా చెప్తా ఉన్నాను. సో ఈ షాప్లో అమ్మ నువ్వు ఎప్పుడైనా చర్చ్కి వెళ్ళావా, 24th రోజు మా దగ్గర స్పెషల్ క్రిస్మస్ ఈవ్ ఉంది వస్తావా అంటే ఆమె ఏమంది తెలుసా, ఏముంటుందండి చర్చ్లో, ఒకసారి ఎప్పుడో బెంగళూరులో వెళ్ళాను, ఏమీ లేదు డెకరేషన్ తప్ప, మనుషులు లేరు, ఏమీ లేదు అన్నది. ఆమెకి ఒక బ్యాడ్ ఒపీనియన్ పడిపోయింది. నేను అనుకు మరి ఇప్పుడు వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు. ఈ క్రౌడ్లో వస్తే కనుక వెల్కమ్ అక్క, చూసినావా. ఎనీవే, సో దేర్ ఈస్ జాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. పిల్లలందరూ చూడండి ఏం చెప్పారు, అక్క చెల్లి అందరూ యేసయ్యని చూడడానికి రండి. సంతోషం అంటే లోకంలో లేదండి, సంతోషం యేసయ్యలో ఉంటుంది. హల్లెలూయా. యేసయ్య కలిగిన మనుషులు, యేసయ్యని ఎవరైతే హృదయంలో కలిగి ఉంటారో వాళ్ళలో సంతోషం ఉంటుంది. ఆ సంతోషానికి ఎక్స్ప్రెషన్స్ ఈ డాన్స్లు, ఈ పాటలు, ఈ సంతోషం, ఈ చప్పట్లు, ఇవన్నీ వీటన్నిటినీ ఈ లోకానికి తీసుకురావడానికి క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆమేన్. వాక్యంలో ఏముందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చెప్పండి, అందరికీ ప్రభు. అందరు చెప్పాలి, మీ అందరు కాదా, గట్టిగా అందరు చెప్పాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మళ్ళీ చెప్పాలి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. పిల్లలు తప్ప పెద్దలు మాట్లాడలే, మీకు ప్రభు కాదా? మీకు సంగతి చెప్తాను, మీకు ప్రభు అయితే మీకు గుడ్ న్యూస్ ఉంది. అందుకే మీరు కన్ఫ్యూజ్ చేయండి, ఆ గుడ్ న్యూస్ ఏంటో నేను చెప్తా. మళ్ళీ చెప్దాం అందరం, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆమేన్. ఇక్కడ ఉన్న మనకి ఆయన ప్రభువే, ఇక్కడ లేని ప్రజలకి ప్రభువే. జాతి మత కుల భేదాలు లేకుండా భూమి మీద మనిషిగా పుడితే ఆ పుట్టించింది యేసయ్యనే. ఆయన మనందరికీ ప్రభువై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఈ చప్పట్లు మనుషులకు కాదు, యేసయ్యకి గట్టిగా కొడదాం. థ్యాంక్ యూ జీసస్, మా కోసం వచ్చి సంతోషం తీసుకొచ్చినావు. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సంతోషం తెచ్చారు. అందరికీ ప్రభు ఆయన ఏం చేయబోతున్నారు తెలుసా? కీర్తనలు 23. దిస్ ఈస్ ద ప్రామిస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. యేసయ్యని ఎవరు అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఇది ప్రామిస్. వింటున్నారు కదా? ఏంటో తెలుసా? దావీదుకి అర్థమైంది, అందుకే దావీదు ఈ మాట చెప్పాడు. ఈరోజు మనం కూడా అర్థం చేసుకొని చెప్తే ఈ వాగ్దానం మనకి. కీర్తనలు 23:6 Surely goodness and mercy shall follow me all the days of my life. బ్రతుకు దినములన్నిటా కృపాక్షేమములే నా వెంట వచ్చును. దావీదుకి అర్థమైంది, ఎందుకంటే దావీదు యెహోవాయే నా కాపరి, ఐ సరెండర్. నేను ఆయనకి సరెండర్ చేసేసుకున్న లైఫ్ని, ఆయన నన్ను కాస్తున్నాడు నా కాపరి అని దేవునికి సరెండర్ చేసుకున్నాడు. పిల్లలు వింటున్నారా? పెద్దవాళ్ళు వింటున్నారా? యేసుక్రీస్తుకి యేసయ్యకి అంటే 1000 సంవత్సరాల ముందు దావీదు వచ్చాడు భూమి మీదకి. దావీదు వంశంలోంచే క్రీస్తు ప్రభు వారు డిసైడ్ చేసుకున్నారు, యూదా గోత్రపు సింహంగా యూదా వంశంలోంచి రావాలని. సో అది ప్రాఫిటికల్ గా దావీదుకి దేవుడు చూపిస్తే, నీ తర్వాత 1000 generations కి రక్షకునిగా నేను భూమి మీదకి వస్తానని క్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షత ఇచ్చారు. తనకి పొందుకున్నాడనే విషయం కీర్తనలన్నింటిలో మనకు కనబడుతుంది. 1000 years బిఫోరే లోక రక్షకుడు రాబోతున్నాడు. ఆయనకి నేను సరెండర్ అయిపోతా. ఆయన నమ్మిన వారు విశ్వాసంలో ఏమవుతారు? బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాలు కలిగి జీవిస్తారు. ఆయన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ ఉన్నాం ఈ భూమి మీద.
ఆ రోజు ఆయన చూడకుండానే నమ్మాడు. ఎందుకంటే దట్స్ ద ట్రూత్. కృపా సత్యము కలిసి వెలిసినది యేసయ్య మనకి భూమి మీదకి. ఈ రోజున యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై ఇప్పుడు సజీవుడిగా తండ్రి దగ్గర ఉండి ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. 2000 years తర్వాత ఈ రోజున మనము కూడా ఆయన్ని నమ్మి అంగీకరిస్తే మనకు కూడా ఏమో తెలుసా, మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు వెంట వస్తాయి. గట్టిగా చప్పలు కొట్టండి. ఎంత కాలము మనం బ్రతికితే యేసయ్యతో గుడ్నెస్ అండ్ మర్సీ, surely goodness and mercy, this is the word God gave me, surely goodness and mercy will follow all our days. 2024లో 2025లో 2020 ఎంతకాలము మనం ఉంటామో, యేసయ్య రాకడికి ముందు ఎన్ని సంవత్సరాలు మనం ఉంటామో, మన తర్వాత ఎన్ని తరాలు ఉంటారో, మనం బ్రతికినంత కాలము గుడ్నెస్ అండ్ మర్సీ షెల్ ఫాలో. గట్టిగా చప్పలు పెట్టండి. ఈ రోజున క్రిస్మస్కి మీరు వచ్చారంటే ఇట్స్ నాట్ అబౌట్ డెకరేషన్స్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ డాన్సింగ్, ఇట్స్ నాట్ అబౌట్ ద ఫన్. ఈ ఫన్ అంతా ఎందుకు చేశామంటే లోకరక్షకుడు పుట్టాడని చెప్పడానికి. ఓల్డ్ స్టైల్లో, న్యూ స్టైల్లో, వచ్చిన అన్ని స్టైల్స్లో పాడాము, నాట్యం చేసాం, పిల్లలు వాక్యాలు చెప్పారు, స్టోరీలు చెప్పారు. ఎందుకో తెలుసా, వాక్యం చెప్తుంది దూతలు వచ్చి గొల్లలకి చెప్తే వాళ్ళు ఎక్సైట్ అయ్యి రిసీవ్ చేసుకొని బ్లెస్ అయ్యారు. జ్ఞానులు వచ్చి చెప్తే ఎక్సైట్ అయ్యి యేసుని చూసి వాళ్ళు బ్లెస్ అయ్యారు. ఈ రోజున నేను చెప్తుండగా మీలో అనేక మంది చెప్తూ ఉంటుండగా లోకము క్రీస్తుని చూసి లోకమంతా కూడా బ్లెస్ అవ్వాలి. పొందుకున్న మనము చెప్తున్నందువల్ల మనము ఇతరులు కూడా దీవించబడతారు. ఆమేన్. ఈ రోజు నీ వాగ్దానం మనదే. ఆయన భూమి మీదకి వచ్చింది, బ్రతికినంత కాలము కృపాక్షేమములు మన వెంట వస్తాయి. మనము ఈ భూమి మీద బ్రతుకు చాలించిన తర్వాత అడ్రస్ మారి ఎప్పటికీ ఆయనతో ఉంటాం. ఇంకప్పుడు ఎండ్ డేట్ లేదు. ఈ భూమి మీద ఎండ్ డేట్ తర్వాత నో ఎండింగ్. ఫర్ ఎవర్ విత్ క్రైస్ట్, జాయ్ జాయ్ అని అందరూ గట్టిగానండి. ఏడు మొహాలు పెట్టద్దు, మనం వచ్చింది యేసయ్య సన్నిధికి ఆయన పొందుకోవడానికి. జాయే జాయ్ అనండి, హ్యాపీయే హ్యాపీ అనండి, నవ్వే నవ్వనండి. కృపాక్షేమములే నా వెంట వచ్చును నేను బ్రతికినంత కాలము. చెప్పండి, నేను బ్రతికినంత కాలము. 2023 ఎండింగ్ వరకు నాతో ఉన్నాడు యేసయ్య. 2024లో ఉన్నాడు. చెప్పుకోండి మీకు మీరు, 2025లో బ్రతికినంత కాలం ఆయన నాతో ఉన్నాడు. నమ్మితే ఈ వాగ్దానం మీదైతే గట్టిగా చప్పలు కొట్టండి యేసయ్యకి. ఒకవేళ ఇక్కడికి వచ్చిన మీలో ఎవరైనా ఆ యేసయ్యని రక్షకుడిగా కానీ తీసుకోలేదనుకోండి, ఈ కృపాక్షేమం మీకు కాదు. ఎవరైతే యేసుని అంగీకరిస్తారో వారికే ఈ కృపాక్షేమములు. ఎంతమందికి కావాలి? బ్రతుకంత కృపాక్షేమములు ఎవరికి కావాలి? మనముని హాయిగా నిద్రపోతే మనల్ని కంచె వేసి కాపాడే తండ్రి మనకున్నాడు. చిన్నపిల్లలు చూడండి, డాడీ మమ్మీ ఒళ్ళో వాళ్ళు ఎత్తుకున్నారంటే చాలు భయాలన్నీ ఆదమర్చి పడుకుంటారు, అవునా? అలాగా మన జీవితం ఆయన మీద ఆనుకొని జీవించవచ్చు. క్రీస్తుని హృదయంలో కలిగి ఉంటే. ఒక్క క్షణం కళ్ళు మూసుకుందామా? వాక్యంలోనికి వెళ్ళిపోతున్నాం. అందరూ కళ్ళు మూసుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ, ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. యేసయ్యా చెప్పండి ఈ మాట అందరూ. యేసయ్యా నా హృదయంలోనికి రండి, నా రక్షకుడిగా మీరుండండి. ఈ లోకానికి రక్షకుడిగా మీరొచ్చారు, నా జీవితానికి రక్షకుడిగా నాలోకి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నా జీవితాన్ని మీకు సరెండర్ చేస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఇచ్చిన వాగ్దానం నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నా వెంట వచ్చునుగాక. ఎందుకంటే నా జీవితాన్ని సంపూర్ణంగా, చెప్పండి, నా జీవితాన్ని సంపూర్ణంగా నీకు సమర్పిస్తున్నాను. నన్ను ఏలండి, పరిపాలించండి, దీవించండి, మహిమ పొందండి. యేసునామములో ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? యేసయ్యకి, యేసయ్యకి, యేసయ్యకే. ఆయనకి మాత్రమే ఈ చప్పట్లు. దేవుడు వాక్యంతో మనతో మాట్లాడబోతున్నారు. కొంచెం సేపు కాన్సన్ట్రేటెడ్గా పిల్లలు కూడా జాగ్రత్తగా వినాలి, పెద్దవాళ్ళు జాగ్రత్తగా వినాలి. పాస్టర్ గారు యంగ్ అండ్ డైనమిక్ పాస్టర్ గారు, నేను ఎక్కువ చెప్తే బాగోదు కదా, కాబట్టి చప్పట్లు కొట్టండి. దైవజనుడిని ఆహ్వానిద్దాం. ఈ చప్పట్లు ఆయనకి, తర్వాత యేసయ్యకి కొట్టాలి ఇంకా గట్టిగా. ఇప్పుడు యేసయ్యకి గట్టిగా వాక్యంతో మాట్లాడబోతున్నాడు. అందరూ కూడా మరి చప్పట్లు కొట్టి వాళ్ళు అభినందిద్దాం. అండ్ ఆల్సో యంగ్ పీపుల్, అలాగే యవనస్తులకు కూడాను
What a wonderful performance. ఎంత అద్భుతంగా వాళ్ళు ఇక్కడ ప్రదర్శించారు. And also the singing from Boinpalli and Haidarnagar. అలాగే బోయిన్పల్లి మరి హైదరాబాద్ ఉన్న గాయకులు కూడాను. And finally మరి చివరిగా we appreciate Anush dance. మరి అనుష్ మరి వేసిన నాట్యం మేము చాలా అభినందిస్తున్నాము. Let us try Anush dance. మరి ఒకసారి అనుష్ యొక్క నాట్యం చూద్దాం. ఎందుకంటే గొల్లలు నాట్యం వేసిండ్రు అని బైబిల్లో ఉంది. ఎందుకంటే గొల్లలు నాట్యం వేస్తారని బైబిల్లో ఉన్నది. ఎప్పుడైతే దూత శుభవార్త అని చెప్పినప్పుడు కొంతమందికి డాన్సింగ్ అంటే ఇష్టం ఉండకపోవచ్చు, కొంతమంది డాన్సింగ్ ఇష్టం ఉండకపోవచ్చు, కానీ గొల్లలు ఆ రోజు డాన్స్ చేశారు. కానీ గొల్లలు ఆ రోజు నాట్యం వేశారు. ఎట్లా వేసిండ్రో మనకు తెలియదు, డాన్సింగ్ అని ఉంది. మరి ఎట్లా వేస్తారో తెలియదు కానీ అనుష్ డాన్స్ మనం ట్రై చేద్దాం అందరం కూడా. మరి అనుష్ మరి నాట్యం అందరం మరి ప్రయత్నిద్దాం స్లోగా. ఓకే మరి మెల్లగా. ఓకే అనుష్ స్టార్ట్. ఎట్లా మేము కూడా నేర్చుకున్నాం. ఎక్కడ నేర్చుకున్నావు బాబు నువ్వు? రైట్, బాగుంది నీ డాన్స్. కమాన్. ఎట్లా ఇట్లనా చెయ్యి. ఓకే ఓకే స్టార్ట్ చెయ్యి. కమాన్. రైట్ నువ్వు చెయ్యి. ఓకే రైట్ ఫాస్ట్. రైట్ కమాన్. 1 2 అందరు చప్పలు కొట్టండి. ఇంకా చప్పలు కొట్టండి. ఇంకా ఫాస్ట్. రైట్ వండర్ఫుల్. చప్పలు కొట్టండి. ఎందుకు? why I am telling beloved, మీకు ఎందుకు చెప్తున్నానండి, the joy of the Lord came to this world. మరి ప్రభు యొక్క ఆనందము ఈ ప్రపంచానికి వచ్చినది in 1972. మరి 1972 సంవత్సరంలో how this ministry started. ఈ యొక్క పరిచయం ఎలా ప్రారంభించబడింది? my dad మరి మా తండ్రి గారు was dying with bad health, beloved. మరి చెడు ఆరోగ్యంతో ఆయన చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయారు. and the doctors told him, మరి అప్పుడు వైద్యులు చెప్పారు ఆయనకి, he is going to die in 4 months of time. మరి 4 నెలల సమయంలో నువ్వు చనిపోతావని వైద్యులు చెప్పారు. and they told him, మరి ఆయన చెప్పారు వాళ్ళు, అయ్యా నీ సమయం అయిపోయింది, నీ లివర్ చెడిపోయింది, మరి నీ యొక్క కలియము పాడైపోయింది, బాగా తాగడం వలన మేమేమీ చెయ్యలేము, ఇంకేదన్నా దేవుణ్ణి తలుచుకో. దేవుణ్ణే తలుచుకో. We were 8 children, beloved. మేము 8 మంది పిల్లలుగా ఉండేవాళ్ళమండి. Just imagine. ఒకసారి ఊహించండి. He used to bring salary and we used to live by his salary. మరి ఆయన జీతం తీసుకొని వచ్చి ఆ జీతంతోనే మరి మేమందరం కూడా అక్కడ బతికే వాళ్ళము. My mother was, not educated. మరి మా తల్లి గారు ఉండేవారు. And she was a housewife, not much educated. ఆమె ఎక్కువగా మరి చదువుకోలేదు, గృహిణిగానే ఉండేవారు. And what she decided, మరి అప్పుడు ఆమె ఏం తీర్మానించుకుందంటే, during those days, మరి ఆ రోజుల్లో if you do 100 BDs, మరి 100 బీడీలు కనుక కట్టినట్లయితే you will get 2 rupees. మీకు 2 రూపాయలు ఇచ్చేవారు. And she thought, I am going to do that job. అప్పుడు మా తల్లి గారు అనుకున్నారు, ఆ యొక్క ఉద్యోగం నేను చేస్తాను. And feed 8 children. మరి 8 మంది పిల్లల్ని నేను పోషించాలి కదా. There was no hope, beloved. మరి అక్కడ చూస్తున్న నిరీక్షణ అనేది అక్కడ లేదు. And that time, మరి ఆ సమయంలో my father was crying out. మా తండ్రి గారు ఇక్కడ మొరపెడుతున్నారు. 1 month finished. మరి 1 నెల అయిపోయింది. 2nd month finished. మరి 2వ నెల కూడా అయిపోయింది. That he was near to death. మరి ఆయనకు చావుకు చాలా దగ్గరగా చేరుకున్నాడు. And that time, మరి ఆ సమయంలో he was screaming and crying out. మరి అక్కడ మొరపెడుతూ బిగ్గరగా ఏడుస్తూ మరి ఏడుస్తున్నాడు. Is there any God? మరి ఇంకా దేవుడు ఎవరైనా ఉన్నాడా? Who can save my life? నా జీవితాన్ని రక్షించేవాడు. I have 8 children. నాకు 8 మంది పిల్లలు ఉన్నారు. I don't want to die. మరి నేను చనిపోవాలనుకోవట్లేదు. Crying, beloved. మరి అక్కడ ఏడుస్తూ మొరపెడుతున్నాడు. Do you know what happened that day? మీకు తెలుసా ఆ రోజు ఏం జరిగిందో? A voice. He heard a voice. ఒక స్వరాన్ని ఆయన విన్నాడు. And he said, ఆయన చెప్పారు, I am Jesus Christ. మరి నేను యేసు క్రీస్తుని. To make the story short, మరి కథను చిన్నగా చేయడానికి, if you believe me, మీరు నాలో నమ్ముకున్నట్లయితే, I will give you, if you believe me, I will give you new life. మరి నీకు నన్ను నమ్మకం ఉంచినట్లయితే నీకు నూతన జీవితం ఇస్తాను. Not only new life, మరి నూతన జీవితమే కాదు, eternal life. మరి నిత్య జీవితము. That day, మరి ఆ రోజున my father said, మా తండ్రి గారు చెప్పారు, oh Jesus, ఓ యేసయ్యా, I believe in you. నేను నిన్ను నమ్ముకుంటున్నాను. Please heal me and save me. మరి దయచేసి నన్ను స్వస్థపరిచి నన్ను రక్షించండి. And he came to home. మరి అక్కడ ఇంటికి వచ్చాడు ఆయన.
Do you know, beloved, what happened? మీకు తెలుసా అండి ఇక్కడ ఏం జరిగిందో? That day itself, మరి ఆ రోజునే he received healing. ఆయన స్వస్థత పొందుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Later he went to church. మరి తర్వాత ఆయన సంఘానికి వెళ్ళాడు. And they also prayed for him. మరి అక్కడ వాళ్ళు కూడా ఆయన కోసం ప్రార్థన చేశారు. Do you know what happened? మీకు తెలుసా ఏం జరిగిందో? He went to doctor again. మరి అక్కడ మళ్ళీ వైద్యుల దగ్గరికి ఆయన వెళ్ళాడు. And the doctor saw him. అప్పుడు వైద్యులు ఆయన చూసి, Oh, what happened? ఓ ఏం జరిగింది? He told whole story. ఓ మొత్తం కథంతా వాళ్ళకి చెప్పాడు. Then he said, I will check your reports. మరి నేను యొక్క రిపోర్ట్ని మళ్ళీ నేను పరీక్షిస్తాను. When he checked the reports, మరి ఎప్పుడైతే ఆ యొక్క పరీక్షలు పరీక్షించారో all the reports are normal. అంత రిపోర్ట్లు అన్ని కూడా నార్మల్ వచ్చేసాయి. Because of the day. మరి ఎందుకంటే ఆ రోజును బట్టి Today I am standing here, beloved. ఈ రోజు ఇక్కడ నేను మీతో నుంచున్నాను. 3 things I want to tell about Jesus Christ. మరి యేసు గురించి 3 విషయంలో మీకు చెప్పాలనుకుంటున్నాను. Why we are all dancing, why we are all celebrating. మరి అందరం ఎందుకు ఇక్కడ నాట్యం వేసుకుంటున్నాము, ఎందుకు మనం ఇక్కడ వేడుకలు సంబరాలు జరుపుకుంటున్నాము? There is something special in Jesus Christ. మరి యేసు క్రీస్తులో ఏదో ఒక ప్రత్యేకత అనేది ఉన్నది. If you are hearing first time about Jesus, మరి ఇక్కడ కనుక యేసు క్రీస్తు కనుక మీరు మొదటిగా వచ్చినట్లయితే 3 things I would like to share, beloved. మరి 3 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. In Colossians chapter 1, మరి కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో and 15th verse says, మరి 15వ వచనంలో the son is the image of the invisible God. మరి కుమారుడు అదృశ్యమైన దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా వినండి. Here we can write like this. మరి ఇక్కడ మనం దీనికి అర్థం చేసుకోవచ్చు. Son means, మరి కుమారుడు అంటే Jesus is the image of invisible God. మరి అదృశ్యమైన దేవుడికి మరి యేసే మరొక స్వరూపంగా ఉంటున్నాడు. You may say, మరి మీరు అనొచ్చు, oh, all these stars and decorations, మరి ఇక్కడ నక్షత్రముల యొక్క డెకరేషన్లు అంతా కూడాను, and some outside star, మరి బయట ఉన్న ఒక నక్షత్రములు కూడాను, all these things are only in a resemblance. మరి చూసినట్లు అన్ని కూడా ఒక పోలిక చొప్పునగానే ఉన్నాయి. But here, కానీ ఇక్కడ చూసినట్లయితే is the image of invisible God. మరి అదృశ్యమైన దానికి స్వరూపమైన స్వసృష్టికి ఆయన ఉన్నాడు. Number 1, మొట్టమొదటిగా people may ask how he is present in our midst. మరి ఆయన మన మధ్యలో ఎలా మరి ఇక్కడ ఉన్నారు అని. The Bible says, మరి బైబిల్ చెప్తుంది, he is present in the form of his word. మరి ఆయన వాక్య రూపమై ఆయన మన మధ్యలో ఉన్నాడు. He is present in the form of his presence. మరి అది చూసినట్లయితే ఆ యొక్క సన్నిధానం బట్టి ఆయన వాక్యం ద్వారా మన దగ్గర ఉన్నాడు. And is present in the form of spirit, which is Holy Spirit. మరి పరిశుద్ధాత్మ రూపంలో మరి ఆయన మన మధ్యలో ఉన్నాడు. Not only that, అదే కాకుండా he is present in the form of his name. మరి ఆయన నామం రూపంలో మన మధ్యలో ఆయన ఉన్నాడు. Listen carefully, beloved. మరి చాలా జాగ్రత్తగానండి. Today, ఈ రోజున his word, మరి ఆయన వాక్యము, when we read the promises of God, మరి దేవుని యొక్క వాగ్దానం మనం చదివినప్పుడు, when we apply to our life, మరి వాటిని మన జీవితంలో మరి అనుమానించుకున్నప్పుడు, is in our hearts. ఆయన మన హృదయంలో ఉంటాడు. Every word. ప్రతి మాట కూడాను. Just now all the small children, they said memory words. మరి ఇప్పుడే మన చిన్నారులు మనకి మెమరీ వర్డ్స్ మరి చెప్పారు. When they read, మరి ఎప్పుడైతే వాళ్ళు చదువుతారో what happens? అప్పుడు ఏం జరుగుతుంది? The word will work in our heart. ఆ యొక్క వాక్యము మన హృదయంలో పనిచేస్తుంది. The word will give direction. ఆ వాక్యము మనకి ఒక మరి సలహాదారుగా ఒక నిర్దేశం ఇస్తుంది. When we sing songs, మరి పాటలు పాడినప్పుడు we will enjoy his presence. మన ఆయన సన్నిధానానికి మనం ప్రవేశిస్తాము. Lot of people, when they enter our campus, మరి చాలా మంది యొక్క క్యాంపస్ లోకి వాళ్ళు ప్రవేశించినప్పుడు what they will tell, వాళ్ళు ఏం చెప్తారు? సార్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నది సార్ అన్న. మరి సార్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నది సార్. ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్తారు? Many people said, చాలా మంది అలా చెప్పారు. non-Christians, మరి క్రైస్తవుల అతీతులు కూడాను చాలా ప్రశాంతంగా ఉంది సార్. మరి చాలా ప్రశాంతంగా ఉంది సార్. Recently we had a polling booth here.
మరి కొన్ని నెలల క్రితమే మరి ఇక్కడ పోలింగ్ బూత్ ఇక్కడ నిర్వహించబడింది. The person came from collector office. మరి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. And they said all the team members, I met them. వాళ్ళందరూ ఇక్కడ బృందానంతా నేను కలిశాను. What they said? వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ చాలా ప్రశాంతంగా ఉంది సార్. సార్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నది సార్. Why? ఎందుకని? It is nothing but the presence of God. అది ఏది కాదండి, దేవుని యొక్క సన్నిధానమే. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. Many times మరి చాలా సార్లు when people are sick, మరి ప్రజలు అనారోగ్యంతో ఉన్నప్పుడు, when they enter the hall, మరి ఎప్పుడైతే ఈ హాల్లో ప్రవేశించినప్పుడు people received healing, beloved. మరి వాళ్ళు స్వస్థతను పొందుకున్నారండి. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి. Jesus is present in the form of his presence. మరి చూడండి, ఆయన యొక్క సన్నిధానం బట్టి యేసు మన మధ్యలో ఉంటున్నాడు. Invisible, the image of invisible God. మరి అదృశ్యమైన దేవుని యొక్క స్వరూపము. And also in the form of Holy Spirit. అదే కాకుండా పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యలో ఉంటున్నారు. When we worship God, మరి ఎప్పుడైతే దేవుని మనం ఆరాధిస్తామో, the Bible says, బైబిల్ చెప్తుంది, Jesus says, మరి యేసు చెప్తున్నాడు, I will pray to the Father, నేను తండ్రికి ప్రార్థన చేస్తున్నాను, and the Father will send you Holy Spirit. మరి ఆ తండ్రి మీకు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మను పంపిస్తాడు. That is Jesus Christ, beloved. మరి అదే మరి ఇక్కడ యేసుక్రీస్తు అండి. The Spirit lives in your heart. మరి మీకు హృదయంలో యొక్క ఆత్మ నివసిస్తూ జీవిస్తుంది. And the Bible says, ఇంకా బైబిల్ చెప్తుంది, when you receive Holy Spirit, మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీరు అంగీకరించి పొందుకుంటారో, you will receive power. మీరు శక్తిని మీరు పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. To live on this earth, మరి ఇక భూమి మీద జీవించడానికి you need the power. మీకు ఆ శక్తి మీకు కావాలి. Today, ఈ రోజున the image of invisible God. అదృశ్యమైన దేవుని యొక్క స్వరూపము. Number 2, మరి రెండోది ఏంటంటే, the Bible says here, what we read here, మరి ఇక్కడ ఏం చదువుతున్న బైబిల్ ఏం చెప్తుంది, he is the firstborn. మరి ఆయన మొట్టమొదటి అక్కడ జన్మించిన వ్యక్తి. Firstborn. Number 2, మరి రెండోది ఏంటంటే మొదటిగా పుట్టినవాడు. hallelujah. హల్లెలూయా. Jesus Christ, మరి యేసుక్రీస్తు firstborn. మరి మొదటిగా పుట్టినవాడు. After him, మరి ఆయన తర్వాతే we all born, beloved. మనందరూ కూడా అక్కడ జన్మించినాము. That is new birth. మరి చూడలేదు, నూతన జన్మలా ఉంటుంది. Because all have sinned, ఎందుకంటే అందరూ కూడా పాపం చేశారు, fallen short from the glory of God. మరి దేవుని యొక్క కృప దగ్గర నుంచి కొంచెం మనకు కింద పడిపోయి ఉన్నాము. But Jesus, కానీ యేసయ్య holy God, మరి పరిశుద్ధమైన దేవుడు, through the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారాన he has taken birth, beloved. ఆయన యొక్క జన్మను తీసుకున్నాడు. In him, ఆయనలో there is nothing, no filthiness. మరి ఏ చెడుతనం ఆయనలో లేదు. Is the holy God. ఆయన పరిశుద్ధమైన దేవుడు. That's why firstborn. అందుకని మొట్టమొదటిగా జన్మించిన వాడు And ఎంచబడుతున్నాడు. you know how he was born? మీకు తెలుసా ఆయన ఎలా జన్మించాడో? Very, very ordinary birth. మరి చాలా సాధారణమైన జన్మనిచ్చుకుంటాడు. If you read the story, మరి మీరు కనుక కథను కానీ చదివినట్లయితే, if you read the scriptures, మరి అలాగే లేఖనవచనం చదివినట్లయితే, పశువుల పాకలో పుట్టి, మరి పశువుల పాకలో ఆయన పుట్టాడు. the creator of this universe, ఈ యొక్క సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త. very, very ordinary birth, firstborn. మరి మొట్టమొదటి పుట్టిన వ్యక్తిగా మరి సాధారణమైన జన్మను తీసుకున్నాడు. చూడండి, ordinary birth. మరి ఆ సాధారణమైన ప్రదేశంలో జన్మించాడు. And to make you and me an extraordinary person. మరి నిన్ను అసాధారణ వ్యక్తులుగా మార్చుటాకి. చప్పట్లు కొట్టండి. What do you mean by extraordinary man? మరి అసాధారణ వ్యక్తులుగా అంటే అక్కడ అర్థం ఏమిటి? Today, ఈ రోజున Jesus, మరి యేసు paid penalty for our sins. మన అపరాధములకి ఆయన అక్కడ వెల చెల్లించాడు. Hallelujah. హల్లెలూయా. Redeemed us from the bondage of sickness. మన యొక్క అనారోగ్యం యొక్క బంధకం నుంచి మనం విడిపించాడు. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా వినండి. And he gave us eternal life. ఆయన మనకి నిత్య జీవితాన్ని మనకిచ్చాడు. What a wonderful joy, beloved. చూడండి ఎంత అద్భుతమైన ఆనందం అది. Firstborn, మరి మొట్టమొదటిగా జన్మించిన ఆయన ordinary birth, మరి సాధారణ ప్రదేశంలో జన్మించాడు. and he made us extraordinary people. మరి మనల్ని అసాధారణ వ్యక్తులుగా మరి ఆయన మార్చాడు. He blessed us. ఆయన మనల్ని ఆశీర్వదించాడు. How many people మరి ఎంతమంది ఇక్కడ today ఈ రోజున I can tell the blessings of God in my life? మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు నా జీవితంలో చెప్పగలంటున్నారు. We suffered for food.
మరి చూసినట్టు మనకి ఆహారం కోసం మేము అక్కడ కష్టించాము, and also clothing. అలాగే బట్టల కోసం కూడాను. Sometimes మరి కొన్నిసార్లు అయితే very bad situations. మరి చాలా చెడువైన పరిస్థితుల్లో సమయంలో వెళ్ళి ఉన్నాము. Today ఈ రోజున he made us extraordinary people. మన అసాధారణమైన ప్రజలుగా ఆయన మనం చేశాడు. Hallelujah. చెప్పండి కొట్టండి హల్లెలూయా. Many testimonies we hear here. మరి ఇక్కడ చాలా సాక్ష్యాలు మనం వింటున్నాము. Many people suffered with sickness. మరి చాలా మంది అనారోగ్యం నుంచి బాధపడ్డారు. Like my dad. మరి మా తండ్రి వలే. Listen carefully, beloved. మరి చాలా జాగ్రత్తగానండి. In this church, మరి ఈ సంఘంలో we used to have one sister. ఒక సహోదరు ఉండేవారు. One day she went to hospital. ఒక రోజున ఆమె అక్కడ హాస్పిటల్ వెళ్ళారు. And the doctors told her. మరి అక్కడ డాక్టర్ వైద్యులు చెప్పారు. After all testing her. అన్ని పరీక్షలన్నీ చేసిన తర్వాత, అమ్మా నీ కిడ్నీస్ పాడైపోయినాయి. నీకు కిడ్నీస్ పాడైపోయినాయి. నీ లివర్ పాడైపోయింది. నీ కలియం పాడైపోయింది. Everything is damaged. మరి ప్రతిదీ కూడా అక్కడ క్షీణించిపోయి ఉన్నది. You will live only 15 days. నువ్వు ఇంకా 15 రోజులు మాత్రమే నువ్వు జీవిస్తావు. When I went to hospital, అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు the doctors also told me. అక్కడ వైద్యులు కూడా నాతో చెప్పారు. Then I told her. నేను అప్పుడు ఆమెతో చెప్పాను, అమ్మా don't worry. ఏం చింతించకండి. Till last minute. మరి చివరి క్షణం వరకు కూడాను you pray to God. నువ్వు దేవునికి ప్రార్థన చేయి. Jesus. మరి యేసు. Pray this prayer. ఈ యొక్క ప్రార్థన నువ్వు చేయి. By your stripes నువ్వు పొందిన గాయముల చేత I am healed. నేను స్వస్థ పొంది ఉన్నాను. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా రండి. Jesus' life was very ordinary life. మరి యేసు జీవితం కూడా మరి సాధారణ జీవితంగా ఉండేది. He suffered a lot for us. మరి మన కొరకు ఆయన చాలా శ్రమలు పొందాడు. A holy man. ఒక పరిశుద్ధమైన వ్యక్తి. Listen carefully. Just imagine, beloved. మరి చాలా జాగ్రత్తగా ఉంటూ ఊహించుకోండి. And she was praying every day. మరి అప్పుడు అలాగా ఆమె ప్రతి రోజు కూడా ప్రార్థన చేసేది. So in our church we have prayer group. మరి మన సంఘంలో మరి ప్రార్థన బృందం మనకున్నది. 40 women, they prayed every day and night for her. మరి 40 మంది స్త్రీ బృందము మరి రాత్రి పగలు ఆమె కొరకు ప్రార్థన చేశారు. Ambika. Her name was Ambika. ఆమె పేరు అంబిక. And do you know what happened? మీకు తెలుసు అక్కడ ఏం జరిగిందో? One day ఒక రోజున she was crying in the hospital. ఆమె హాస్పిటల్లో మరి అక్కడ ఏడుస్తున్నది. ఇంకా లాస్ట్ అయిపోయిందన్నా నా పని. మరి ఇంకా అంతా అయిపోయిందన్నా. నేనన్నా యేసే బాగు చేస్తాడమ్మా, వరి కాకు. నేనన్నా నువ్వు చింతించకమ్మా, యేసే నిన్ను బాగు చేస్తాడు. And finally మరి చివరిగా one day doctors came to her. ఒక రోజున వైద్యులు ఆమె దగ్గరికి వచ్చారు. And they told her. వాళ్ళు ఆమెతో చెప్పారు, finally మరి చివరిగా we will check your blood reports. మీ యొక్క మరి రక్తము పరీక్షలు ఒకసారి మేము పరీక్షిస్తాము. Before we go further treatment. ఇంకా ముందుకు మరి చికిత్సకు వెళ్ళే ముందుగా. You look today very good. మరి ఇక్కడ ఈ రోజు మరి మంచిగా ఉన్నారు. Then when they check the reports. మరి ఎప్పుడైతే ఆ యొక్క పరీక్షలను పరీక్షించారో. Do you know what happened? మీకు తెలుసు ఏం జరిగిందో? All the reports are normal. అన్ని పరీక్షలు కూడా నార్మల్ వచ్చేసాయి. What happened, అమ్మా? మరి అక్కడ ఏమైందమ్మా? Sir, I am praying to Jesus. సార్ నేను యేసుకి నేను ప్రార్థన చేస్తున్నాను. All my church members are praying. మా సంఘస్థులందరూ కూడా మరి అందరూ కూడా నాకు ప్రార్థన చేస్తున్నారు. Definitely your Jesus healed, అమ్మా. మరి ఖచ్చితంగా యేసుని స్వస్థపరిచాడమ్మా. ఆ రిపోర్ట్స్ అయితే అన్ని భయంకరంగా చెప్తుంది. మరి చూస్తున్నట్టు అయితే వార్తలన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటున్నాయి. Today మరి ఈ రోజున she is alive. మరి ఆమె సజీవంగా ఉన్నది. Serving the Lord. మరి దేవుని సేవిస్తూ. Listen carefully, beloved. అందుకే చాలా జాగ్రత్తగా రండి. Very ordinary birth. మరి చాలా సాధారణమైన స్థలంలో ఆయన జన్మించున్నాడు. Very ordinary life he lived. మరి సాధారణమైన జీవితం ఇక్కడ జీవించాడు ఆయన. For you and me. మరి నీ కొరకు నా కొరకు. Today ఈ రోజున that Ambika sister is extraordinary. మరి అంబిక సహోదరు మరి అసాధారణ వ్యక్తిగా మరి జీవిస్తుంది. I can tell many people, beloved. అలాగే చాలా మంది ప్రజలు ఉన్నారు. Oh, if I hear their testimonies. మరి ఆ సాక్ష్యం కనుక వింటున్నప్పుడు today I am extraordinary person. ఓ ఈ రోజు నా అసాధారణ వ్యక్తిగా నేను ఉన్నాను. I don't have job అన్నా. మరి నాకు ఇక్కడ ఉద్యోగం లేదన్నా. God gave me job. మరి దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా రండి. He can make you extraordinary person. నేను అసాధారణమైన వ్యక్తులుగా నేను చేయగలడు దేవుడు. I can tell many things, beloved. అలాగే చాలా విషయాలు మీకు చెప్పగలను. Few years back, కొన్ని సంవత్సరాల క్రితము I also had some health issues. మరి నాకు కూడా ఒక అనారోగ్య పరిస్థితిని వెళ్ళి ఉన్నాను. I thought, అయ్యో, what happened to me? మరి నాకు తెలియదు ఏం జరిగిందో. And God touched me one day. మరి దేవుడు నన్ను ముట్టాడు.
డాక్టర్ సెడ్, మరి వైద్యులు చెప్పారు, యు స్టాప్ ప్రీచింగ్, నువ్వు ప్రసంగించడం మానేసాయి, యు లూజ్ యువర్ వాయిస్. నీ స్వరపెట్టిక దెబ్బతింది, నువ్వు స్వరం కోల్పోతావు. లార్డ్ నా వాయిస్, మరి నేను నా స్వరమా, ఏం తప్పు చేసిన ప్రభా, ఓ నేను ఏం తప్పు చేశాను ప్రభా, అన్ని పాపాలు ఒప్పుకున్నా, మరి అన్ని పాపాలను ఒప్పుకున్నాను, ఎన్ని చిన్నప్పుడు చేసినవి కూడా ఒప్పేసుకున్నా, ఇక నేను చిన్నప్పుడు చేసినవి కూడా ఒప్పుకున్నాను. నాకు కావద్దు ప్రభా, మరి నాకు కావద్దు ప్రభా, నేను నిన్ను నమ్ముకున్నా, మరి నేను నిన్ను నమ్ముకున్నాను. యువర్ వర్డ్ సేస్, మరి నీ మాట చెప్తుంది, నన్ను సిగ్గుపరచవు, నన్ను సిగ్గుపరచవు. దేవునితో ఇట్లానే కొట్లాడిన ఏసైతో. మరి ఏ విధంగా నేను ఏసైతో కొట్లాడినా, నిజంగా టుడే ఈ రోజున ఐఎమ్ ప్రీచింగ్ ఎవ్రీ సండే ఆల్మోస్ట్ 3 sermons. మరి ప్రతి ఆదివారం 3 ఆరాధనలను ప్రసంగిస్తున్నాను. చప్పట్లు కొట్టండి హల్లెలూయా, చప్పట్లు కొట్టండి హల్లెలూయా. ఈవెన్ ఐ ప్రీచ్ విత్ ఎ లౌడ్ వాయిస్, మరి కొంచెం గట్టి స్వరంతో కనుక ప్రసంగిస్తున్నాను. హూ హీల్డ్ మీ, మరి ఎవరు నన్ను స్వస్థపరిచారు, హూ మేడ్ మీ ఎక్స్ట్రార్డినరీ, మరి ఎవరు నన్ను అసాధారణ వ్యక్తిగా చేశారు, జీసస్. మరి యేసు. ఎవరీవన్ సే జీసస్, అందరూ కూడా యేసు అని చెప్పండి. కమ్ ఆన్ ఎవరీవన్ సే జీసస్, ప్రతి ఒక్కరు కూడా యేసు అని చెప్పండి. ఈ రోజున he will make you extraordinary person. నిన్ను కూడా అసాధారణ వ్యక్తిగా ఆయన మారుస్తాడు. I can give you challenge believer, మరి చూడండి ఆయన పెళ్లి శిశువు ఇచ్చాడు, ఛాలెంజ్ చేస్తాను నేను, నీకు సవాల్ ఇస్తున్నాను. definitely will make you extraordinary మరి ఖచ్చితంగా నేను person, అసాధారణ వ్యక్తిగా ఆయన చేస్తాడు. because he has taken very ordinary life believer, ఎందుకంటే మరి సాధారణ ఇక్కడ జీవం తీసుకొని, because he died for you and me, ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడు. final one, మరి చివరిగా he is the head of the body, the church. మరి ఇక్కడ మరి శిరస్సు, మన ఆయన మనకు శిరస్సుగా ఉన్న సంఘం మన యొక్క What the Bible says, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది, is the head of the body, the church. 18th verse. మరి శరీరమైన మరి యొక్క సంఘానికి ఆయన తలగా ఉన్నాడు. Number 1, మొట్టమొదటిగా image of invisible God. అదృశ్యమైన దేవునికి స్వరూపంగా ఉన్నాడు. Number 2, మరి రెండోది ఏంటంటే first born. ప్రథమ మనం పుట్టినవాడుగా. Final one, మరి చివరిగా head of the body. సమూహం శరీరముకు ఆయన శిరస్సుగా. So we are all body of Christ. మరి మనందరం కూడా యేసు యొక్క సంఘంలో మనం ఉన్నాము. We are all the church. మనందరం కూడా సంఘమై ఉన్నాము. We are all one family. మనందరం ఒక కుటుంబంగా ఉన్నాము. So who is the head? మరి ఎవరు ఇక్కడ శిరస్సుగా ఉన్నారు చెప్పండి, చెప్పండి, చెప్పండి. who is the head? మరి ఎవరు శిరస్సుగా ఉన్నారు? ఒకసారి ఒక ఆమె చెప్పిందంట. ఒకసారి ఒక ఆమె చెప్పింది, ఏమన్నదంటే మా ఇంటికి తలకాయ మా ఆయన, మా తలకాయ మా ఆయన, నేను మెడకాయ అన్నది. నేను మెడకాయని. తలకాయ మెడకాయ నేను. మరి మెడకాయని అంటే ఎటు తిప్పితే అటు తిప్పితే. మరి ఎటు తిప్పితే అటు తిరుగుతున్నాను. నో అది కాదండి, అది కాదండి. ఇక్కడ మనందరికి హెడ్, మనందరికి కూడా మరి తలగా శిరస్సుగా యేసయ్య. మరి యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ సేస్, మరి బైబిల్ చెప్తుంది, టుడే ఈ రోజున we all come every Sunday, మనందరం ప్రతి ఆదివారం ఇక్కడ కూడుకుంటున్నాము. because he is the head. ఎందుకంటే ఆయన శిరస్సుగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. he is the head of our life, our church. మన సంఘానికి, మన జీవితానికి ఆయనే మన శిరస్సుగా ఉంటున్నాడు. Today people are making fanism. మరి ఈ రోజు చూసినట్లు మరి ఫ్యానిజం గా చేస్తున్నారు. చాలా మంది ఫ్యాన్స్ కావాలి. మరి చాలా మంది ఫ్యాన్స్ కాల్ everyone. ప్రతి ఒక్కరు కూడాను. If you look at the media section, మరి కనుక మరి మీడియా సెక్షన్ చూసినట్లయితే, if you look at all the people, మరి అన్ని ప్రజలు కనుక చూసినట్లయితే, మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? అందరు నా ఫ్యాన్స్. ఎంతమంది నా ఫ్యాన్స్? ఇంత లిస్టు. మరి ఇంత లిస్టు. మనకి ఫ్యాన్స్ లేరు, ఎవ్వరు లేరు. మనకి ఫ్యాన్స్ మరి ఎవ్వరు లేరు. మనమందరం యేసయ్య ఫ్యాన్స్. మనందరం కూడా యేసయ్య ఫ్యాన్స్. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. మన ఫ్యాన్ ఎవరు? మన ఫ్యాన్ ఎవరు? యేసయ్య అని చెప్పండి. మరి యేసయ్య అని చెప్పండి. ప్రేమ్ పాస్టర్ కాదు, నీలిమ అమ్మ కాదు, అభిషేకం అన్న కాదు, ఎవ్వరు కాదు. మరి ఎవ్వరు కాదు. ఎవరైనా ఫ్యాన్స్ అంటే నేను అసలే మాట్లాడ. మరి ఎవరైనా ఫ్యాన్స్ అంటే అసలే మాట్లాడను. ఆయన ఇష్టం, మరి ఆయన ఇష్టం, ఈమె ఇష్టం. మంచి వాక్యం చెప్తారు, మంచి డాన్స్ వేసు, అందరు ఫ్యాన్స్. అందరు ఫ్యాన్స్. లేదు, యేసయ్య నీ ఫ్యాన్. మరి యేసయ్య హల్లెలూయా. He is the head of the body, beloved. మరి ఆ శరీరానికి ఆయన శిరస్సుగా ఉంటున్నాడు. సండే మరి ఆదివారము head is Jesus. మరి అక్కడ యేసయ్య యొక్క శిరస్సు. ఎందుకంటే he is so wonderful. ఆయన ఎంత అద్భుతంగా ఉన్నాడంటే, that's why అందుకనే
This morning we heard morning service. ఉదయకాల సమయంలో మీరు విన్నారు Jesus is given to us. మరి యేసు మనకు అనుగ్రహించబడ్డాడని. Wonderful counselor. చాలా అద్భుతమైన మరి సలహాదారుడుగా. నీ ఇంటిని నడిపించే యేసయ్య. నీ ఇంటిని నడిపించే మరి యేసయ్య. Today ఈ రోజున I love Jesus so much, beloved. మరి యేసుని ఎంతగానో నేను ప్రేమిస్తున్నాను. In my family మన కుటుంబంలో we give first priority to Jesus. మరి ప్రథమ ప్రాముఖ్యత స్థాయిని మరి యేసుకే ఇస్తాము. When I get up in the morning, నేను ఉదయం లేచినప్పుడు I say, నేను చెప్తాను, Jesus, యేసయ్య thank you ధన్యవాదములు for giving me good sleep. మంచి నిద్ర ఇచ్చినందుకు. Today ఈ రోజు guide me. నన్ను నడిపించండి. Everything when you are praying, మరి ప్రతిదిన ప్రార్థన చేసినప్పుడు all the organizing, everything Jesus is guiding. మొత్తం ఇక్కడ ఆర్గనైజేషన్ అంతా కూడా మన యేసే మన నడిపించాడు. Everything is perfect, beloved. మరి ప్రతిది కూడా సంపూర్ణంగా ఉన్నదండి. Because he is the head. ఎందుకంటే ఆయన శిరస్సుగా ఉన్నాడు కాబట్టి. If you make Jesus as your head, మరి యేసుని కనుక మీ శిరస్సుగా మీరు చేసుకున్నట్లయితే he will guide you, beloved. మరి నిన్ను నేను నడిపిస్తాడు ఆయన. He will make you extraordinary person. అసాధారణ వ్యక్తిగా నేను చేస్తాడు. Today let's all stand up, beloved. మరి అందరూ లేచి నుంచున్నాము. Let us pray to God. మరి అందరూ కూడా దేవునికి ప్రార్థించేద్దాము. Who is the image of invisible God present in our midst? ఆయన మన మధ్యలో ఆయన ఉన్నాడు. Today, ఈ రోజున if you want to be an extraordinary person, అసాధారణ వ్యక్తిగా నువ్వు అవ్వాలనుకుంటే believe this simple Jesus. ఈ యొక్క మరి యేసులో మీరు నమ్మకం ఉంచుకోండి. Today, మరి ఈ రోజు as we already prayed a salvation prayer, మరి రక్షణ మన ప్రార్థన మీరు ముందే చేస్తున్నారు. invite Jesus in your heart, మరి యేసుని హృదయంలోకి ఆహ్వానించండి. so that you will become extraordinary person. మరి అందుబాటు మీరు అసాధారణ వ్యక్తులుగా మీరు అవుతారు. Not only that, అదే కాకుండా he is our head, beloved. ఆయన మన శిరస్సు అయి ఉన్నాడు. గట్టిగా చిన్నపిల్లలు గట్టిగా పడండి. ఓ యేసయ్యా, బట్టి వందనాలు. ఎంతమంది ప్రభాని డాన్స్తో ప్రభా నిన్ను స్తుతించారు. అంతేకాకుండా తండ్రి పాటల ద్వారా చిన్నపిల్లల తలాంతులన్నీ కూడా ప్రభా నువ్వు తండ్రి అద్భుతంగా వారిని అభిషేకించినందుకు వందనాలు. భోజనం గురించి కూడా ప్రార్థిస్తున్నాం. నీ బ్లెస్సింగ్స్ మాపై కుమ్మరించండి తండ్రి. అన్ని విషయంలో మీరు సహాయం చేయమని, రేపటి జరుగుతున్న ఆరాధనలో కూడా ప్రభా అనేకులు వచ్చి నిన్ను స్తుతించి నీ యొక్క గొప్పతనంను తెలుసుకుంటూ సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యు. బోలో యేసు మహారాజ్ కి జోర్ సే బోలో యేసు మహారాజ్ కి. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఎంజాయ్ యువర్ టైం.